చేసిందే తప్పు, కానీ ఆ తప్పులో కూడా మరో తప్పు చేసి తప్పించుకోలేక జైల్లో చిప్పపట్టుకొని కూర్చున్నాడు ఓ వ్యక్తి. భీమ్ సాయి. ఇతను ఛత్తీస్గఢ్ లోని కబర్దా జిల్లా బంగర్ గ్రామంలో ఉంటాడు. ఇతనికి ఓ అన్నయ్య ఉన్నాడు. అతని పేరు బిర్సురామ్ సయ్యద్. వయసు 33 సంవత్సరాలు. ఈ రామ్ కు పెళ్లైంది. అయితే ఇక అసలు కథంతా ఇక్కడ నుండే మొదలైంది. అన్న రామ్ భార్యను చూడగానే ఈ భీమ్ గుండెల్లో గంట మోగేసింది. దీంతో అతను ఆమె తన వదిన అన్న విషయం మర్చిపోయాడు. అప్పటి నుండి వదినను పడేయాలని అన్ని రకాలుగా ట్రై చేశాడు. అయితే లక్కీగా వదిన కూడా మరదికి పడిపోయింది. అదెలాగంటే ఈ రామ్ పనుల కోసం మధ్యప్రదేశ్ వెళ్లాలనుకున్నాడు. మొదట భార్య బంధువులంతా అందుకు అంగీకరించలేదు. ఉన్న ఊళ్ళోనే ఏదో ఒక పని చేసుకుని బ్రతకమన్నారు. నా కళ్ల ముందే ఉండమంది భార్య. కుదరదన్నాడు రామ్. ఇక్కడ పెద్దగా డబ్బు రావటం లేదు. అందుకే మధ్యప్రదేశ్ వెళ్లాలని అనుకుంటున్నా. కొన్నాళ్లు అక్కడ పని చేసి డబ్బు సంపాదించి వస్తా అని భార్యకు బంధువులకి నచ్చజెప్పి మధ్యప్రదేశ్ వెళ్లిపోయాడు. అయితే ఇదే భీమ్ కు చాలా కలిసి వచ్చింది. అన్న మధ్యప్రదేశ్ వెళ్లిపోవటంతో ఇంట్లో తను తన వదిన మాత్రమే ఉన్నారు. దీంతో తన పని ఇంకా ఈజీగా అయిపోతుంది అనుకున్నాడు. ఛాన్స్ చిక్కినప్పుడల్లా వదిన వైపు వంకర చూపులు చూడటం మొదలు పెట్టాడు. అయితే ఆ వంకర చూపులకు సమాధానంగా వదిన కూడా వెరైటీగా మరిదిని చూడటం మొదలుపెట్టింది. మరి భర్త పక్కన లేడని ఆ ప్లేస్ ని మరిదితో రీప్లేస్ చేయాలని అనుకుందో, లేక భీమ్ బక్కపల్చని బాడీ చూసి పడిపోయిందో కానీ ఆమె కూడా భీమ్ కి పడిపోయింది. ఇక అప్పటి నుండి రెచ్చిపోయారిద్దరు. వీళ్ళ బంధాన్ని ప్రశ్నించేవారే లేరని ఇద్దరు శృంగారంలో మునిగిపోయారు. ఇద్దరు ఒకే ఇంట్లో ఉండటం, పైగా అన్న వెళ్తూ వెళ్తూ మీ వదినను జాగ్రత్తగా చూసుకొని చెప్పటంతో దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నాడు తమ్ముడు భీమ్. అయితే కొన్నాళ్ళు వీరి బంధం సీక్రెట్ గా సాఫీగా సాగిన పనులకని వెళ్లిన అన్న కొంతకాలం అక్కడ ఉండి భార్యను వదిలి ఉండలేక తిరిగి ఇంటికొచ్చేశాడు. అయితే రామ్ ఎంట్రీ ఇద్దరి ఏకాంతానికి ఆటంకం కలిగించింది. వదిన మరదలిద్దరూ కలుసుకోలేక అల్లాడిపోయారు. అయినా ఛాన్స్ దొరికినప్పుడల్లా కలవటానికి తెగ ట్రై చేసేవారు. ఆ తొందరపాటుతోనే ఓ రోజు రామ్ కి తమ అక్రమ బంధం గురించి తెలిసేలా చేసుకున్నారు. ఓ రోజు ఈ వదిన మరదల ఆత్రపు శృంగారాన్ని కళ్ళారా చూశాడు రామ్. అప్పటి నుండి ప్రాణం ఉన్న శవంలా మారిపోయాడు. భార్య తమ్ముడు ఇచ్చిన ట్విస్ట్ తో అతనికి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇద్దరు వావి వరుసలు మర్చిపోయింది కాక తనని వెర్రి పుష్పాన్ని చేశారని రామ్ తాగుడికి బానిసైపోయాడు. అదంతా కళ్ళారా చూస్తూ కూడా ఈ కామ పిశాచాలిద్దరూ కంట్రోల్ గా ఉండలేదు. తమ తప్పుని సరిదిద్దుకోలేదు. పైగా ఇంకా రెచ్చిపోయారిద్దరు. రామ్ కి నిజం తెలిసిన దగ్గర నుండి అతని ముందే నీచపు పనులు చేస్తూ రామ్ ని మరింత రెచ్చగొట్టారిద్దరు. దీంతో రెచ్చిపోయాడు రామ్. నేను సైలెంట్ గా ఉన్నానని దాన్ని అవకాశంగా తీసుకుని రెచ్చిపోతున్నారా అని ఇద్దరిని తిట్టాడు. తమ్ముడితో విపరీతంగా గొడవ పడ్డాడు. అయితే అప్పుడు కూడా ఇద్దరు మారలేదు. ఇద్దరు రామ్ తో గొడవలు పడుతున్నారు కానీ ఇద్దరు తమ బంధాన్ని మాత్రం వదులుకోలేదు. దీంతో రామ్ కూడా తగ్గలేదు. రోజు తాగి వస్తూ తమ్ముడితో గొడవ పడేవాడు. దీంతో భీమ్ అన్న రామ్ పై పగ పెంచుకున్నాడు. అన్న రామ్ పదే పదే తన సుఖానికి అడ్డం వస్తున్నాడని ఊగిపోయాడు. టైం చూసుకొని అన్నను చంపేయాలి అనుకున్నాడు. అప్పుడే నేను నా వదినతో పర్మనెంట్ గా ప్రియుడిగా జనాల దృష్టిలో మరిదిగా లైఫ్ లో సెటిల్ అయిపోతాననుకున్నాడు. అయితే అన్నను చంపే అవకాశం తనకు ఎలా వస్తుందా అని ఎదురు చూశాడు. ఆ అవకాశం అతనికి మార్చి 7న వచ్చింది. ఆ రోజు రాత్రి రామ్ ఫుల్ గా తాగేసి ఇంటికి వచ్చాడు. అన్నం కూడా తినకుండా మత్తుగా నిద్రపోయాడు. దాన్ని గమనించాడు ఈ భీమ్. అన్నను పైకి పంపటానికి ఇదే కరెక్ట్ టైం అనుకున్నాడు. వదిన దగ్గరకు వెళ్లాడు. తన ప్లాన్ ఆమెకు చెప్తే వద్దని అడ్డుపడుతుందేమో అనుకుని ఆమెకు తన పతిని పైకి పంపుతున్నానని చెప్పకుండా అన్నకు ఆయిల్ మసాజ్ చేస్తా అని ఆయిల్ ఇమ్మన్నాడు. సడన్ గా నీ అన్న మీద అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందందామె. ఏం లేదు ఊరికే అని కవర్ చేసి ఆయిల్ తీసుకుని అన్న దగ్గరకు వెళ్లాడు. అతని శరీరం మొత్తం ఆయిల్ పట్టించి మసాజ్ చేస్తూ అలా మెడ దగ్గరకు వచ్చాడు. కసిగా తన 2 చేతుల్లో ఉన్న అన్న పీకను గట్టిగా పట్టుకొని అతనికి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. అలా చంపాక వదిన దగ్గరకు వెళ్లి అన్న ఫుల్ గా నిద్రపోతున్నాడు. నువ్వు నా గదికి రా అని చెప్పి వెళ్లిపోయాడు. తన భర్తను భీమ్ చంపేశాడని తెలియక మరిది గదిలోకి వెళ్లి అతనితో గడిపిందామే. అలా తెల్లవారిపోయింది. అది మార్చి 8. ఆ రోజు ఉదయం 10 గంటలు అవుతున్నా రామ్ నిద్ర లేవకపోవటంతో భార్యకు అనుమానం వచ్చి అతన్ని లేపే ప్రయత్నం చేసింది. అయితే చచ్చిన వాడు లేవడు కదా. ఆ విషయం ఆమెకు కొద్దిసేపటిగా తెలిసి మరిదిని కేకేసింది. వదిన విషయం తెలుసుకుందని కవర్ చేయాలి అనుకున్న మరిది అన్న ఈ మధ్య ఫుల్ గా తాగుతున్నాడు కదా, అలా విపరీతంగా తాగటం వల్లే చనిపోయాడని చెప్పి అదంతా నిజమే అన్నట్లు వదిన్ని నమ్మించాడు. బంధువులకు గ్రామస్తులకు కూడా అదే చెప్పి హడావిడిగా అన్న అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశాడు. అయితే గ్రామస్తులు మాత్రం భీమ్ ని ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు. మీ అన్న అంత సడన్ గా ఎలా చనిపోయాడు, తాగినందుకే చనిపోయాడా అని రకరకాలుగా అడుగుతుండగా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా భీమ్ సమాధానాలు చెప్పాడు. దీంతో వారికి అనుమానం వచ్చి విషయాన్ని పోలీసులకు చెప్పారు. అయితే అప్పటికే భీమ్ అన్న శవాన్ని శ్మశానానికి కూడా తీసుకువెళ్లాడు. దీంతో పోలీసులు కూడా శ్మశానానికి వెళ్లి అంత్యక్రియలు ఆపించి రామ్ శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని పోస్ట్ మార్టానికి పంపి భీమ్ ని అదుపులోకి తీసుకున్నారు. రామ్ ది హత్య అని తేలటంతో అసలేం జరిగింది, నీ అన్నని నువ్వే చంపావు కదా, మర్యాదగా నిజం చెప్పు అన్నారు. తప్పించుకోలేక భీమ్ నిజాలన్నీ కక్కేశాడు.
నేనే నా అన్న రామ్ ని గొంతు నులిమి చంపేశానని చెప్పాడు. మసాజ్ పేరుతో ఇదంతా చేశానన్నాడు. నా వదినతో నాకు ఎఫైర్ ఉందని, ఆ విషయం అన్నకు తెలిసి నాతో పలుమార్లు గొడవ పడ్డాడని, అందుకే అతన్ని అడ్డు తొలగించుకోవాలని చంపేశానన్నాడు. ఈ విషయం నా వదినకు చెప్తే ఎంతైనా భర్త కదా, చంపొద్దని అడ్డం వస్తుందేమో అని సైలెంట్ గా ఆమెకు తెలియకుండా అన్నను పైకి పంపించానని చేసింది మొత్తం చెప్పాడు. నేరం ఒప్పుకోవడంతో పోలీసులు భీమ్ ని అరెస్ట్ చేశారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.